అంటే ఒక బ్రాండ్ లేని మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసి సూపర్. అంటే మీ సినిమాలన్నీ సంగీత ప్రధానంగా ఉంటాయి. అంటే మీ సినిమాల నుంచి ఆ పాటలు తీసేస్తే సినిమా మాకు అంటే అంత అంత సంతృప్తిగా ఉండదు సినిమా పాటలు తీసేస్తే. మీ సినిమాలో పాటలకి అంత ఇంపాక్ట్ ఉంటుంది. డిఎస్పితో కొలాబరేషన్ గురించి మీరేమన్నా ఫస్ట్లో ఏమన్నా సంశయించారా? అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ టైం ఇస్తాడో లేదో? లేదు, నాకు యాక్చువల్లీ పెద్దని నేను అది కొంచెం మీరు అన్నట్టు ఆ అర్హత సంపాదించుకున్నాను. అంటే నాకు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్, నేను ఇప్పుడు యాక్టర్స్లో కూడా నేను కథ రాస్తే కాదు అనేది అనరని అయితే నాకు నమ్మకం వచ్చింది బేసిక్గా. అలానే మ్యూజిక్ సంశయించలేదు యాక్చువల్లీ. కానీ దీనికైనా బేసిక్గా ఇది ఒక థ్రిల్లర్ మోడ్లో చెప్దాం అనుకున్న సినిమా అనమాట. సో దానికి ఈ వ్యత్యాసాలు, పువర్ రిచ్, ఈ వ్యత్యాసాలు, ఒక గ్యాలపింగ్, ఒక స్పీడ్తో ఉన్న సినిమా కాబట్టి ఏదైనా బాగా ఆర్ఆర్ ప్రాముఖ్యం ఉంటుంది. కథ వచ్చేది బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో దీన్ని ఎలివేట్ చేయొచ్చు అన్న దీంతో స్టార్ట్ అయింది. తర్వాత మెల్లగా ఎమోషన్స్ అన్నీ ఉండేసరికి మ్యూజికల్ అయింది అది. సో మెల్లగా దాన్ని యాడ్ అవుతూ వచ్చింది అనమాట. ముందు అనుకునే దానికంటే కొంచెం దాని మ్యూజిక్ సైడ్ పెరిగింది. సో అది ఫస్ట్ అనుకునేది నేను దేవిశ్రీ ప్రసాద్ అయితే దీన్ని ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అన్నట్టు వెళ్ళాము సార్. నాది ఆ పాట విన్న తర్వాత అసలు మాకు కిక్కెక్కేసింది సార్. అస్సలు మీ సినిమా నుంచి అంత సాంగ్ అంత ఇంపాక్ట్ఫుల్. అంటే మీదంతా సూటింగ్గా ఉంటాయి సాంగ్స్ అన్నీ, నిదానంగా ఎక్కుతాయి. కానీ ఈ పాట అది చాలా, అంటే అది ఆ పాట అది ఆర్ఆర్ అంటే అట్లా అక్కడక్కడ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది అండ్ దెన్ నాదే ఇది లోకం అంతా. సో అది ట్రైలర్కి అది పెడదాం అనుకున్నప్పుడు అదేంటి ఒక డైలాగ్ లేకుండా ఈ ట్రైలర్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది మన కథ కదా అని చెప్పామంట. ఒకడేమో నాది లోకం అంతా నాది, కోట నాది, కొలువు నాది, ఆ కోరుకున్నదల్లా నాది అంటే, ఇంకోటి నాది రోడ్డు పక్క బతుకున్నది, బతుకు కొరకు బతుకున్నది అని ఇంకో. సో ఇది కరెక్ట్గా మనం చెప్పదలుచుకునే సినిమా ఇస్తున్నారు, ట్రూ వాయిస్ ఆఫ్ సినిమా అనమాట. సో అది చెప్పడం చాలా బాగా అనిపించింది. అట్లనే ఇప్పుడు రీసెంట్ నిన్న మొన్న రిలీజ్ అయినా కూడా చాలా బాగా. పోరా మాత్రం 6 పడిపోయింది. అది దేవిశ్రీ ప్రసాద్ మ్యాజిక్. అది ఇంకో మెలడీ వచ్చింది నిన్న రిలీజ్ అయింది, అది నాకు నా కొడుకు అని పాట. అది కూడా నాకు చాలా ఇష్టమైన పాట.